వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. ఆర్జీవన్ GM లలిత్ కుమార్ వెల్లడి. సిపిఐ పార్టీ శత జయంతి వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో పార్టీ బలోపేతం కోసం జిల్లా, నగర, గ్రామ మహాసభలను నిర్వహించనున్నాం. సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం వెల్లడి. మే 20న దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేస్తూ అన్ని ఫెడరేషన్లు, ట్రేడ్ యూనియన్లు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. IFTU రాష్ట్ర అధ్యక్షులు I. కృష్ణ వెల్లడి. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన. సమత గ్రంథాలయాన్ని సందర్శించిన UPS దుర్గయ్యపల్లె HM రేణుక. గోదావరికని ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి 25 కేజీల బియ్యాన్ని అందించిన 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కుల రాజేందర్. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుండి అపూర్వ స్పందన లభిస్తుందని ఆర్జీవన్ GM లలిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆర్జీవన్ GM లలిత్ కుమార్ అధికారులతో కలిసి శనివారం గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంట్లను, కూలర్లు, టాయిలెట్, మంచినీటి సౌకర్యం తదితర వసతులను సమకూర్చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిప్యూటీ CM బట్టి విక్రమార్క ఆదేశాలతో మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో C&MD బలరాం RG1, 2, 3 ఏరియాల నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ జాబ్ మేళాకు ఇప్పటికే వేలాది మంది QR కోడ్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని GM లలిత్ కుమార్ తెలిపారు. ఇంకా ఒక్కరోజు సమయం ఉన్నందున ఆదివారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయ్యే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రాంత యువతకు ముఖ్యంగా హైదరాబాద్ పోయి అక్కడ జాబులు వెతుక్కోవడం కష్టమవుతున్నదని తెలిసి ఇక్కడ చేయడం కోసమని 100 కంపెనీలను 3000 ఉద్యోగాలతో ముందుకు వస్తున్నాం. అట్లనే గౌరవ బలరాం నాయక్ గారు ప్రత్యేకంగా శ్రద్ధతో దీన్ని చేసి వారు కూడా రేపు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. గౌరవ కలెక్టర్ గారు కూడా రేపు 18వ తారీఖు నాడు రానున్నారు. ఆదివారం నాడు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 7 గంటల నుంచి, ఎండాకాలం ఉంది కాబట్టి 7 గంటల నుంచే కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నాం. ఎవరైతే ఇప్పటిదాకా నమోదు చేసుకొని వారు ఉన్నారో వారు కూడా నమోదు చేసుకొని తల్లిదండ్రులు నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఈ ప్రాంత యువత అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు కాబట్టి మన ఇంటి ముందరికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఇందులో 7th క్లాస్ నుంచి PG దాకా ఉన్నాయి. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు వాళ్ళ అర్హులు. దాదాపు 100 కంపెనీలు ఇప్పటికే నమోదు చేసుకున్నాయి. వాళ్ళు ఉద్యోగాలు 3000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మన ప్రాంత యువత అత్యధిక సంఖ్యలో హాజరై మన యొక్క పట్టుదలను చూపెట్టి మన తల్లిదండ్రులను వాళ్ళ యొక్క కెరీర్లో కూడా ఇది ముఖ్యమైనది. ఒక 6 నెలలు, 1 సంవత్సరం ఒక కంపెనీలో చేసినట్టయితే జీతం కూడా 50% జీతం పెరిగి మళ్ళీ ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. నా కళ్ళ ముందు అట్లా ఎంతోమంది చూశాను. అందువల్ల దీనిని పెద్ద సంఖ్యలో హాజరై దీనిని విజయవంతం చేసి మన ప్రాంత యువత యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చుకోవాల్సిందిగా నేను అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సిపిఐ పార్టీ శత జయంతి వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో పార్టీ బలోపేతం కోసం జిల్లా, నగర, గ్రామ మహాసభలను నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 15న పెద్దపల్లిలో జిల్లా మహాసభ, జూన్ 8న గోదావరికని పట్టణంలో నగర మహాసభ నిర్వహించనున్నామని వెల్లడించారు. ప్రజా సమస్యలపై, కార్మికుల సమస్యలపై పోరాటాలు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగార్ పేరుతో 26,000 మంది పోలీస్ బలగాలను పెట్టి ఆదివాసులను పొట్టన పెట్టుకోవడాన్ని ఖండించారు. హోంమంత్రి అమిత్ షా దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడవులను నాశనం చేసి ఆదివాసులకు జీవనం లేకుండా చేసి కేంద్ర ప్రభుత్వం అటవీ సంపదను బడా కార్పొరేట్ సంస్థలకు
కట్టబెట్టాలని చూస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. సిపిఐ 4వ జిల్లా మహాసభలు పెద్దపల్లిలో జూన్ 15 తారీఖున జరపడానికి తేదీ నిర్ణయం చేయడం జరిగింది. పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాల శత జయంత్యుత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అన్ని మండలాలలో ఒక పండగ వాతావరణంలో ఇవాళ పార్టీ శత జయంత్యుత్సవాలు జరుపుతూ ఉన్నారు. మరి 100 సంవత్సరాల కాలంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి పార్టీ, మరి గొప్ప పార్టీ, పేదల కోసం కార్మిక వర్గం కోసం పనిచేసి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. మరి ఈ సందర్భంలో 100 సంవత్సరాల వసంతాలు వచ్చిన సందర్భంగా మొత్తం కింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం కోసం గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ పార్టీని ఇంకా బలోపేతం చేసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అనునిత్యం పోరాటం ఉద్యమాలు చేసేటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. మరి అదేవిధంగా ఈ పార్టీ మహాసభలకు సంబంధించి కూడా కింద నుంచి గ్రామ స్థాయి నుంచి శాఖల మహాసభలు, పట్టణ మహాసభలు, అదేవిధంగా గోదావరిఖని ప్రాంతంలో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జూన్ 8వ తారీఖు రోజున ఈ నగర సమితి మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. గుట్టలో 26,000 మందిని ఇవాళ పోలీసు బలగాలను పెట్టి మొత్తం నక్సలిజాన్ని మట్టుబట్టిస్తానని చెప్పి నక్సలిజం లేకుండానే చేస్తామనేటువంటి ఆలోచన ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటన చేయడం జరిగింది. మరి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా సిపిఐగా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఆపరేషన్ కాగార్ ఆపి కాల్పులు ఆపి మావోయిస్టులతోనే చర్చ చేయాలని చెప్పేసి మేము కమ్యూనిస్టు పార్టీగా హైదరాబాద్లో అన్ని వామపక్ష పార్టీలను పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం. దానికి పౌరహక్కు సంఘాలకు సంబంధించి కానీ లేకపోతే ప్రజా సంఘాలకు సంబంధించి కానీ అందరూ కూడా మేధావులు కూడా వచ్చి ఇవాళ ఏదైతే ఆపరేషన్ కాగార్ పేరుతోటి ఇవాళ మావోయిస్టుల పేరు చెప్పి మొత్తం ఆదివాసీలను ఇవాళ విచక్షరహితంగా కాల్చి చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీన్ని ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్, కె కనకరాజ్, గోషిక మోహన్, తాళ్లపల్లి మల్లయ్య, రామచంద్రరావు, చంద్రశేఖర్ ప్రీతం, తొడుపునూరి రమేష్, ఓదమ్మ తదితరులు పాల్గొన్నారు. మే 20న దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేస్తూ అన్ని ఫెడరేషన్లు, ట్రేడ్ యూనియన్లు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం వెంకన్నతో కలిసి ఐ కృష్ణ మాట్లాడుతూ పాకిస్తాన్తో యుద్ధం తెరపైకి వచ్చి అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ జరిగి యుద్ధ వాతావరణం పోయి శాంతి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సమ్మె వాయిదా వేయడం తగదని అన్నారు. దేశంలోని ఫెడరేషన్లు, ట్రేడ్ యూనియన్లు హుటాహుటిన 15న సమావేశం పెట్టి సమ్మెను జూలై 9కి వాయిదా వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ నెల 20న కార్మికులను సమ్మె వైపుగా సన్నద్ధం చేసిన సమయంలో దేశంలో పరిస్థితులు బాగాలేవని సమ్మె వాయిదా వేయడం ఎందుకని ప్రధాని మోడీ సమ్మె వద్దని ఏమైనా కోరారా అని ప్రశ్నించారు. మే 20న సమ్మెకు బదులుగా సింగరేణి వ్యాప్తంగా నిరసనలు చేయాలని ఐఎఫ్టియు నిర్ణయం చేసిందని తెలిపారు. అలాగే ఆల్ ట్రేడ్ యూనియన్లు జూలై 9కి వాయిదా వేసిన సమ్మెను వ్యతిరేకిస్తూనే సమ్మెకు మద్దతు తెలుపుతున్నామని వెల్లడించారు. దేశంలో పరిస్థితులు బాగలేవు అనేటువంటి ఒక పేరుతోని 15వ తేదీన దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లన్నీ సమావేశమై ఈ 20వ తేదీ సమ్మెను వాయిదా వేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే ప్రభుత్వాలు ఇప్పటికే మొండిగా అమలు చేస్తున్నాయి చట్టాలని. పైగా మనం దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకు సిద్ధం చేసినాం. చివరి క్షణాల వరకు కూడా దేశ పరిస్థితులలో మార్పు వచ్చింది కనుక మనం విరమించుకుంటున్నామని ఏకపక్షంగా ప్రకటించడం అనేది అది కార్మిక వర్గానికి నష్టం తప్ప అది లాభం కాదు. పోనీ భారత ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం గిట్ట మనల్ని ఏమైనా కోరిండా? పరిస్థితులు దేశంలో ఈ విధంగా ఉన్నాయి కనుక మీరు ట్రేడ్ యూనియన్లు సమ్మెను వాయిదా వేసుకుంటే మంచిది, ఆ ప్రభుత్వం తర్వాత మీ డిమాండ్లను ఆలోచిస్తానని చెప్పిండ్రా? లేదు. అలాంటి పరిస్థితి కూడా లేనప్పుడు మనమే సమ్మెను వాయిదా వేసి జూలై 9 ఇచ్చిండ్రో అది మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. మా జాతీయ కమిటీ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ఏదైతే జూలై 9కి ఇచ్చినటువంటి పిలుపుకు మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాం. అదేవిధంగా 20వ తేదీన సమ్మెకు బదులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చిండ్రో ఆ నిరసన కార్యక్రమాలు కూడా మేము మద్దతు తెలుపుతున్నాం. మొత్తం పరిశ్రమల దగ్గర కానీ ఇతర చోట్ల కానీ వర్కర్స్ ఎక్కడ బంద్ చేస్తే అక్కడ మన నిరసనను తెలియజేయాలి. లేబర్ కోడ్స్ను రద్దు చేసే వరకు మన గళాన్ని వినిపించాలని కూడా ఐఎఫ్టియు శ్రేణులకు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా అనుబంధ సంఘాలన్నిటి కూడా పిలుపునిస్తున్నాం. కోల్ మైన్స్లో కూడా మా సంఘం ఏదైతే గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం ఉందో ఆ రోజు నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేసే అటువంటి విషయంలో కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఈ 4 లేబర్ కోడ్స్ను మీరు రద్దు చేసేటువంటి పరిస్థితిని తీసుకురావాలి అనేది. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో అది తాత్కాలికంగా వాయిదా పడ్డ నేపథ్యంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు నేషనల్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సంఘటిత అసంఘటిత కార్మిక రంగాల్లో నిరసనలో భాగంగా అందరూ నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేయాలనేది. అదేవిధంగా నరేంద్ర మోడీ 3వ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కార్మిక చట్టాలను రద్దు చేయడం కోసం ఇప్పటికే అన్ని ప్రభుత్వాలకు కూడా వాళ్ళు రద్దు చేయాలనే ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతుందో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఇలాంటి బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా అప్పటికే ఈ యొక్క లేబర్ కోడ్ల రద్దు కోసం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కూడా చట్టాలు తీసుకొచ్చి 12 గంటల పని విధానం లాంటివన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా తీసుకురావడం కోసం ఒక కుట్రబంతున్నది. ఈ నేపథ్యంలో ఐక్యంగానే ఈ యొక్క పిలుపు ఏదైతే ఇచ్చిందో దాన్ని అమలు చేయడం కోసం జూలై 9 ఏదో తీసుకోవడం మన సమ్మె దీర్ఘకాలికంగా కూడా సమ్మె పిలిపిస్తే బాగుంటుంది అనేది కూడా ఈ సందర్భంగా ఐఎఫ్టి అన్ని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నది. ఈ మీడియా సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు నరేష్, శంకర్, అశోక్, రాజేశం, కొమరయ్య, ఎడ్ల రవికుమార్, దుర్గం పోచయ్య, కాంపెల్లి మల్లేష్, సారయ్య, సాంబయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. గోదావరి కనికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అధికారులకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాచకొండ కోటేశ్వర్లు మాట్లాడుతూ దళిత ఎంపీ అయిన వంశీకృష్ణ ఫోటోను ఫ్లెక్సీల్లో ముద్రించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇకపై జరిగే కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించి ఎంపీ వంశీకృష్ణకు ఆహ్వానం అందించాలని కోరారు. గురువారం నాడు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దేవాలయంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా ఆ పుష్కరాలు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఆ పుష్కరాలు ప్రారంభించడానికి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు కొంతమంది మంత్రులు ఆ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభించడం జరిగింది. కానీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించకుండా అక్కడ పెట్టిన ఫ్లెక్సీలలో కూడా ఎంపీ గారి ఫోటో పెట్టడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నుకోబడతారు. ఎన్నుకోబడ్డప్పుడు రాజ్యాంగం పరంగా అందరికీ అక్కడున్న ఎంపీలకు ఏ విధంగా ప్రోటోకాల్ వర్తిస్తుందో వంశీకృష్ణ గారు కూడా ప్రోటోకాల్ వర్తిస్తుంది. ఈ కార్యక్రమం మొత్తం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి దళితుడైన ఎంపీ యువకుడు వంశీకృష్ణ గారిని అవమానించడం పట్ల ఆ దేవాదాయ శాఖ కాళేశ్వరం దేవాదాయ శాఖ ఈఓ పైన వారిపైన ఎస్సీ ఎస్టీ అటాచ్ కేసు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వంశీకృష్ణ గారు యువకుడు ప్రోటోకాలు ఉన్నా పిలిచినా పిలువపైన ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలలో ఖచ్చితంగా పాల్గొంటాడు. ఇది ఒక్కసారే కాదు, దయచేసి అధికారులందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ ఎంపీ గారికి ప్రోటోకాల్ విధంగా 2-3 సార్లు కూడా అవమానం జరిగింది. ఇప్పటికైనా ఏ శాఖ అధికారులైనా, కలెక్టర్లే కానీ, ఎండోమెంట్ అధికారులే కానీ, ఏ అధికారులు అయినప్పటికీ కూడా రాజ్యాంగం పరంగా ఎంపీ గారికి వర్తించే ప్రోటోకాల్ను ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింగ్ దొర, మల్లేష్ యాదవ్, మధు, నరేందర్ రెడ్డి, కృష్ణ, మహేష్, తిప్పరపు, మధు, శ్రీనివాస్, విజయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం.
జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో దుర్గం ప్రమీల నాగేష్ దంపతులు ప్రారంభించిన సమతా గ్రంథాలయాన్ని శనివారం యూపీఎస్ దుర్గయ్య పల్లె పాఠశాల హెచ్ఎం రేణుక సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి గ్రంథాలయంలోని పుస్తకాలను వీక్షించి పుస్తక పఠనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమతా గ్రంథాలయంలో బాలల కోసం నీతి కథల పుస్తకాలు, టేబుల్స్, ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలు, మహనీయుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు, భారత రాజ్యాంగం మొదలైన పుస్తకాలు ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. సమతా ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం ప్రమీల నాగేష్లు చేస్తున్న సేవలకు అభినందనలు తెలిపారు. గ్రంథాలయాల్లో ఎక్కువ సమయం గడిపిన వారు సమాజంలో ఉన్నత స్థానంలో చేరే అవకాశం ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోజులో సుమారు 18 గంటలు గ్రంథాలయంలో గడిపి ప్రపంచ మేధావిగా గుర్తించబడి భారత రాజ్యాంగాన్ని మనకు అందించారన్నారు. విద్యార్థులు యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు గ్రంథాలయాలను వాడుకొని పరీక్షలో విజయం సాధించాలన్నారు. సమతా గ్రంథాలయానికి తమ వంతుగా కొన్ని పుస్తకాలను డొనేట్ చేస్తామని తెలిపారు. సమతా ఫౌండేషన్ గ్రంథాలయాన్ని విజిట్ చేశాను. బుక్స్ చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే ఇవి పిల్లలకి ఎంతో ఉపయోగపడతాయి. చిన్న పిల్లల కోసము చిన్న కథల పుస్తకాలు ఉన్నాయి. పెద్దవాళ్ళ కోసము నాయకుల చరిత్రలు, తర్వాత భారత రాజ్యాంగము, ఇంకా దళిత ఉద్యమ చరిత్ర, ఈ పుస్తకాలన్నీ ఉన్నాయి. వీటిని తెలుసుకోవడం వల్ల మన సమాజంలో ఏ విధంగా జీవించాలి అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలందరినీ కూడా ఈ గ్రంథాలయానికి పంపించండి. ఈ కార్యక్రమంలో యూపీఎస్ దుర్గయ్య పల్లె పాఠశాల ఉపాధ్యాయులు బేబీ రాణి శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కుల రాజేందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కుల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా శనివారం మహత్ కార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గోదావరికని ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి 25 కేజీల బియ్యం వితరణ చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ సేవా నిరతిని పలువురు కొనియాడారు. కళాకారులకు పుట్టినిల్లుగా గోదావరికని క్షేత్రం విరాజిల్లుతుందని పలువురు కళాకారులు, కళాభిమానులు అన్నారు. తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య సౌజన్యంతో గోదావరి కళా సంఘాల సమాఖ్య 37వ ఆవిర్భావ వేడుకలను శనివారం గోదావరికని ఆర్సీఓఏ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరి కళోత్సవాలు 2025 పేరిట కళాకారులకు కళారత్న పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ గోదావరికని పట్టణంలో కళాకారులకు కొదవలేదని, ఇక్కడి కళాకారులు హైదరాబాద్ నగరంలో ఎన్నో కళా ప్రదర్శనలు చేసి మంచి గుర్తింపును పొందిన వారున్నారని తెలిపారు. కొందరు కళాకారులు టాలెంట్ ఉండి కూడా ఆర్థిక ఇబ్బందులతో తమ కళా ప్రదర్శనలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారని, అలాంటి కళాకారులకు ఇక్కడి ప్రజాప్రతినిధులు, కళాభిమానులు చేయూతనందించాలన్నారు. అలాగే ప్రాంత కళాకారుల కోసం గోదావరికనిలో రామగుండం కార్పొరేషన్ కళా ప్రాంగణాన్ని నిర్మించాలని కోరారు. ఈ సంస్థ అయితే ఇక్కడ కళాకారులు జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా మన ఖ్యాతిని ఎప్పుడింపజేసి మన ప్రాంతాన్ని పేర్పడుతూ తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం ఏంటంటే ఇంత పేరు తీసుకొచ్చిన ఈ ప్రాంత కళాకారులు ప్రైవేట్ ప్రాంతాన్ని ఉన్నప్పటికీ అంతర్జాతీయ విషయంలో ప్రభుత్వం కళాకారులు అంటే వీళ్ళు 40-90
కానీ మరి కుటుంబంగా లేదు. ఇది మే 5వ తారీఖున పక్కా మేము 1988లో నామకరణం చేసిన సరే అప్పుడే స్థాపించాం కాబట్టి అప్పటి నుండి లెక్కించుకొని ఇప్పుడు 36 కంపెనీ మొన్న 5వ తారీఖునే ఘనంగా మన ఉత్సవాలు చేసుకునేది ఒక గొప్ప సూర్యంగా భావించవలసి వస్తుంది. కోల్బెల్ట్ ప్రాంతంలోనే కాక ఈ దేశంలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గోదావరి కళా సంఘాల సమస్యతో పాటు ఇక్కడున్నటువంటి కళా సంఘాలు ఈరోజు కళాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాటుపడుతున్నందుకు ఈ భూమికి అదేవిధంగా మీ కళాకారులందరికీ ముందుగా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ఒక రకంగా మనలో ఎన్ని విభేదాలు ఉన్నా, మనలో ఎన్ని విమర్శలు ప్రతివిమర్శలు ఉన్నా కళ కోసం కాదు ప్రజల కోసం అని చెప్పని అన్నట్టు అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా కళ కోసం జీవిస్తున్నటువంటి అనేక మంది కళాకారులుగా వారికి కూడా భాగస్వామ్యం తెలియజేస్తూ కళాభివందనాలు కూడా తెలియజేస్తున్నాం. ఒకసారి మనందరము కళాకారుల ఐక్యత అంటే మీరు వర్తిల్లాలన్న కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. ఈ కార్యక్రమంలో గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య, సంఖ్య రాజేష్, బొంకూరి మధు, శశిభూషణ్, దామెర శంకర్, దయా నర్సింగ్, మేకప్ అంజీ, కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళకు నిరుద్యోగ యువత నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. సిపిఐ పార్టీ శత జయంతి వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో పార్టీ బలోపేతం కోసం జిల్లా, నగర, గ్రామ మహాసభలను నిర్వహించనున్నాం. సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం వెల్లడి. మే 20న దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేస్తూ అన్ని ఫెడరేషన్లు, ట్రేడ్ యూనియన్లు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ వెల్లడి. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన. సమత గ్రంథాలయాన్ని సందర్శించిన యూపీఎస్ దుర్గయ్యపల్లె హెచ్ఎం రేణుక. గోదావరి కని ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి 25 కేజీల బియ్యాన్ని అందించిన 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కుల రాజేందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.